అన్న పట్టించుకుంటలేరు అని అంటారు. చాలా స్పష్టంగా చెప్తున్నా, నిజంగా ప్రభుత్వము పట్టించుకోకపోతే లాస్ట్ టైం ఉన్న డిఎస్సిని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తుంది? ఆ ఖాళీగా ఉన్న డిఎస్సి డేట్స్ లో మళ్ళా టెట్ ఎందుకు నిర్వహిస్తారు? నిర్వహించినాక చాలా స్పష్టంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఏదైతే ఖాళీగా ఉన్న టీచర్స్ ని గత 10 ఏళ్లుగా ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ కాకపోతే ఆ చిక్కుముడ్లను కూడా తీసి, ఏదైతే ఖాళీలు వచ్చినాక ఇమీడియట్ గా టీచర్స్ ని రిక్రూట్ చేసి, ఏదైతే చాలా స్పష్టంగా యుద్ధ ప్రాతిపదికన విద్యా వ్యవస్థని బలపరచాలి, విద్యా వ్యవస్థని బాగు చేయాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే, స్పష్టత లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే ఇది గత 10 ఏళ్ల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 నిర్వహించలేకపోయారు, ఒక్క గ్రూప్ 1 పరీక్ష సక్రమంగా నిర్వహించలేకపోయిన మీరు, పేపర్ లీకేజ్లకి కారకులైన మీరు, ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ 10th పేపర్ లీకేజ్ కెళ్ళి మొదలు పెడితే గ్రూప్ 1 పేపర్ వరకు అమ్ముకున్న మీరు ఈ రోజు వచ్చి మీరు ఏదైతే సంబంధించి మా నిరుద్యోగ సోదరులని మీరు తప్పుదో పట్టించి వాళ్ళ జీవితాలతోటి చెలగాటమాడే ఒక ప్రయత్నం చేస్తారు. 100% మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు స్పష్టత ఉంది. ఈ ఎగ్జామ్స్ నిర్వహించినాక ఎవరైతే స్టూడెంట్స్ కొంతమంది మాకు చదువుకోనికి సమయం సరిపోలేదని అంటుర్రో, ఎవరైతే విద్యార్థులు ఏదైతే సంబంధించి ఇంకొద్దిగా సమయం మాకు కావాలి చదువుకోనికి అని అంటుర్రో, 100% ఆ స్టూడెంట్స్ అందరు కూడా మరొక డిఎస్సిని నిర్వహించి 100% ఏదైతే ఖాళీగా ఉన్న డిఎస్సి పరిధి ఇంకా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఖాళీల్ని కూడా జాబ్ క్యాలెండర్ లో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా అసెంబ్లీ సాక్షిగా అందరి సమక్షంలో, అన్ని పార్టీల సమక్షంలో 80,000 పుస్తకాలు చదివినని చెప్పి ఏదైతే సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకుని సలహా సూచనలు తీసుకొని వారి సలహా సూచనలు తీసుకుంటూ చాలా స్పష్టంగా ప్రజలకి యువకులకి ఉపయోగపడే విధంగా సంపూర్ణ స్పష్టత ఇచ్చే విధంగా ఏ ఒక్క నిరుద్యోగ సోదరుడు అధైర్యపడకుండా వారికి ఒక భరోసా కల్పించే విధంగా జాబ్ క్యాలెండర్ ని అందరి సమక్షంలో అసెంబ్లీ సాక్షిగా దాన్ని చర్చించి జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటిస్తామని ఒక చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి ఉంది. ఇవన్నిటినీ ఏదైతే తప్పుదో పట్టించి మా మాటల్ని వక్రీకరించి మీరు చేసిన తప్పుల్ని మా నెత్తిపైన రుద్దే ప్రయత్నం చేసి, ఒక వైపేమో గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పోస్టులు పెంచకుండా నోటిఫికేషన్ ఇచ్చిర్రని చెప్పి మాట్లాడుతూ గ్రూప్ 2 విషయంలో, డిఎస్సి విషయంలో ఏమో పోస్టులు పెంచినా కూడా పోస్ట్ పోన్ చేయమని చెప్పి చెప్తారు. 100% స్టూడెంట్స్ కి ఇబ్బంది జరగట్లేదని నేను చెప్తలే. కాకపోతే ఏదైతే సంబంధించి సుమారు 2,60,60,000 పైచిలకు మంది ఈరోజు డిఎస్సి రాయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో కొత్తగా క్వాలిఫై అయిన కొంతమంది టెట్ స్టూడెంట్స్ కి సమయము దొరకట్లేదన్నమాట వాస్తవం అయినప్పటికీ చాలా స్పష్టంగా ఆ రోజు టెట్ నిర్వహించే సమయంలోనే మాట్లాడుతూ డిఎస్సి ఏదైతే సంబంధించి జూలై ఆగస్టు మంత్ లో ఉండే అవకాశం ఉంటది, టెట్ పెట్టినా కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ రోజు టెట్ నిర్వహణ కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు అందరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి టెట్ నిర్వహిస్తే మనకు జరిగే నష్టం ఏముంది, ఒక 3 నెలలు 2 నెలలు డిఎస్సిని వాయిదా వేసుకున్నాము, టెట్ ని నిర్వహిస్తామంటే ఇప్పుడు ఎవరైతే డిఎస్సి సోదరులు ఈ రోజు ఇబ్బంది పడుతున్నారో ఆ రోజు టెట్ నిర్వహించినప్పుడు మీకు ఏదైతే ఈ రోజు ఎలిజిబిలిటీ కల్పించింది కూడా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్కసారి మా సోదరులు కూడా ఆలోచించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. 100% ఇది మీ ప్రభుత్వం, మీకోసం ఏర్పడ్డ ప్రభుత్వం, మీ ప్రతి సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకే అంత స్పష్టతతోటి ఎగ్జామ్స్ పైన 100% క్లారిటీ తోటి కొన్ని విషయాలు మనకి నచ్చనివి మనం మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది. ఎందుకంటే మనం అనుకున్నది ఒకటి ఉన్నప్పుడు అది కాదు అని చెప్పినప్పుడు కోపం వస్తుంది. అయినా సరే మీకు స్పష్టత ఇయ్యాలి. ఇది బాధ్యతతోటి పనిచేసే ప్రభుత్వము, బాధ్యత గల ప్రభుత్వము. గత ప్రభుత్వం లెక్క చిత్తశుద్ధి లేకుండా నిరుద్యోగుల జీవితాలతోటి చెలగాటమాడే ప్రభుత్వము కాదు. కాబట్టి కుండ బద్దలు కొట్టినట్టు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు జరిగేది జరగబోయేది మీరు చదువుకుంటారనే ఒక ఉద్దేశంతో స్పష్టతతోటి మాట్లాడుతున్నాం తప్ప మీ పైన మాకు కోపం లేదు. లేకపోతే ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తే ఏదైతే సంబంధించి దాని వలన ఏదైతే సమాజానికి గాని ఏదైతే రేపటి ఏదైతే ఉద్యోగాల పైన మొత్తము ఈ యొక్క డిఎస్సి పైన ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏదైతే సంబంధించి మీరు ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని ఏదైతే మీరు తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మీ పైన ఎందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో
ఈ దొంగన కొడుకులు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీజేపీ పార్టీ వాళ్ళు నీట్ స్కామ్ ని తప్పుదో పట్టించడానికి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగాలు పోయినాయి కాబట్టి, వాళ్ళకి మంత్రి పదవులు పోయినాయి కాబట్టి ఈ రోజు వారు బయటకు వచ్చారు తప్ప అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి యువకుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? కనీసము ఆ జ్ఞానం అన్న వారికి ఏ రోజన్నా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు, బోడా సునీల్ నాయక్ గాని, ప్రవళిక గాని ఎంతో మంది నిరుద్యోగ సోదరులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం ఒక స్పష్టత ఇవ్వండి అని అంటే, కనీసం ఒక బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుడు కనీసం వాళ్ళ దగ్గర ఉన్న ఒక చిన్న కార్యకర్త అన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే భరోసా కల్పించే ప్రయత్నం చేసిర్రా? ప్రయత్నం చేయని వ్యక్తులు ఈ రోజు బయటకు వచ్చి 5,000 డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు ఈ రోజు 11,000 తోటి డిఎస్సిని ఇస్తే దాన్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఇక్కడనే వారి ఆలోచన విధానాన్ని దయచేసి మీరు అర్థం చేసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, 100% ఏదైతే ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కి మీ సమస్యల్ని తప్పనిసరిగా ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఏదైతే లీగల్ గా ఇబ్బంది కాకుండా, రేపటి జాబ్ క్యాలెండర్ కి ఇబ్బంది కాకుండా, రేపటి తరానికి ఇబ్బంది కాకుండా, ప్రతిరోజు మనం ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి అయోమయానికి లోను కాకుండా ఒక సంపూర్ణ స్పష్టతతోటి, బాధ్యత గల నిర్ణయాలు తీసుకుంటూ మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వము సిద్ధంగా ఉంది. 100% ఎంత చిత్తశుద్ధితోటి ఇలా మాట్లాడుతున్నామో 100% ఏదైతే మేము ఇస్తా అన్న ఉద్యోగాల పట్ల గాని, మేము ప్రకటిస్తా అన్న జాబ్ క్యాలెండర్ పట్ల గాని, ఏదైతే మేము ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికే మేము ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉన్న సమస్యల పైన గాని, ఇవన్నిటిపైన ఏదైతే యువకులకి, విద్యార్థులకి ఏదైతే భరోసా కల్పించే విధంగా 100% మేము మీకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యని దేని వలన, దేని మూలంగా, దేని కారణంగా ఈ సమస్యని మనం అనే ఒక స్పష్టత కూడా మీకు ఇస్తామని చెప్పి భరోసా కల్పిస్తూ, ఇటువంటి దొంగల మాటలు నమ్మకుండా నేను చెప్పిన డేట్ లో మీకు నిర్వహించిన టెట్, గతంలో డిఎస్సి పోస్ట్ పోన్మెంట్, ఇవన్నిటిని ఒక్కసారి ఆలోచించి మనము దేని కోసం కొట్లాడుతున్నామో, దేనికోసం మనం మాట్లాడుతున్నామో, వాళ్ళు మనం దేని కోసం రెచ్చగొడుతున్నారో, గతంలో ఇదే 11 సంవత్సరాల క్రితం ఇదే హరీష్ రావు గారు ఏ రకంగా రెచ్చగొట్టి ఆ రోజు ఎంతో మంది విద్యార్థుల ప్రాణాలు తీసుకుంటే తర్వాత ఈ కుటుంబము గద్దెనెక్కి ఆ విద్యార్థులనే వాళ్ళు మర్చిపోయారు. కానీ ఈ రోజు ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ ధర్నా చేసినా దానిపైన ఆ రోజు సాయంత్రమే సీఎం గారు సమీక్షిస్తూ ఆ సమస్య పైన వివరాలు తీసుకుంటూ న్యాయపరమైన చిక్కులు రాకుండా ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఒక సంపూర్ణ స్పష్టత మన ప్రభుత్వం, మన ప్రజా ప్రభుత్వం మనకి తెలియజేస్తుంది. దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఇవన్నిటిని ఆలోచించి వాస్తవాలులోకి వెళ్లి మనకి ఇబ్బందికరంగా ఉన్న వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణలో యువకునికి, విద్యార్థికి, అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి విజ్ఞప్తి చేస్తూ ఈ దొంగల మాటలు వినొద్దు. నిజంగా కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో మీరు ఏం చెప్పారో ముందు దానిపైన చర్చ పెట్టండి. అసెంబ్లీ సెషన్ ఉంటది, మండలి అవుతుంది. మీ చెల్లెని మండలికి వచ్చి బయటికి వస్తే మండలికి వచ్చి చర్చ పెట్టమని మీరు అసెంబ్లీలో చర్చ పెట్టుర్రి. 100% ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య బద్దంగా మీరు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు చేసిన లోపాట్లను కూడా 100% బయట పెడతామని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ మా నిరుద్యోగ సోదరులకి వాస్తవాల్లోకి వెళ్లి ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా.